హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం శ్రీ రమణ భాష్యం చెప్పుకుంటున్నాం కదా. రమణ భాష్యంలో 1938 నిన్నటి వరకు 37 చెప్పుకున్నాము. ఈరోజు 1938 జనవరి 3వ తారీఖు. నాలుగు 439 శ్రీరామచంద్రుల వారు అడుగుతున్నట్ట వశిష్ఠుల వారిని, బ్రహ్మము శుద్ధము, అతని నుంచి మాయ పుట్టడం ఏమిటి, అతన్నే కప్పడం ఏమిటి అని. బ్రహ్మము మేము శుద్ధము అంటున్నారు, ఆ శుద్ధమైన బ్రహ్మంలో నుంచి మాయ పుట్టడం ఏమిటి, అది మళ్ళీ అతన్నే కప్పడం ఏమిటి అని అడిగారట శ్రీరామచంద్రుల వారు. అప్పుడు వశిష్ఠుల వారు సమాధానం ఇస్తున్నారు. గాఢ వైరాగ్యము ఉన్న శుద్ధ మనస్సులో ఈ ప్రశ్న పుట్టదు. గాఢమైన వైరాగ్యం ఉంటే అలాంటి మనసులో ఈ ప్రశ్న పుట్టదు. నిజమే, అద్వైతవాదంలో జీవ ఈశ్వర మాయలకు తావే లేదు. అద్వైతంలో అసలు జీవుడు ఈశ్వరుడు మాయ అన్న వాటికి తావే లేదు. తనలో తాను మునుగగా వాసనలు పూర్తిగా నష్టమైపోయి ఆ ప్రశ్నలకు కొంచెం కూడా చోటివ్వవు. ఇప్పటికి తనలో తాను మునిగిపోతాడో అప్పుడు వాసనలన్నీ పూర్తిగా తొలగిపోవడం చేత ఇక ఆ ప్రశ్నకి ప్రశ్నించవలసిన అవసరమే ఉండదు అన్నారు వశిష్ఠుల వారు. దేనికి అలా అన్నారు? శ్రీరాముల వారు బ్రహ్మమేమో శుద్ధము, అతనిలోంచి మాయ పుట్టిందంటున్నారు, ఆ మాయ అతన్నే కప్పింది అంటున్నారు, ఇదేమిటి అని అడిగితే, నిజమైన గాఢమైన వైరాగ్యం ఉన్న శుద్ధమైన మనసులో అసలు ఈ ప్రశ్నే పుట్టదు. అయితే నువ్వు అడిగింది నిజమే. అద్వైతవాదంలో జీవుడు ఈశ్వరుడు మాయ అని లేనే లేవు. ఎందుకంటే తనలో తాను మునగగా వాసనలన్నీ పూర్తిగా నష్టమైపోగా ఇంకా ఈ ప్రశ్నకి అవకాశమే ఉండదు. తనలో తాను మునగని వాడికి తన్ను వీడి తలంపు రూపంలో ఉన్న ఒక నేను అన్న భావన నేను అనుకున్న వాడికి ఈ ప్రశ్న నేను, వాడికి సమాధానాలు నేను. కానీ తనలో తాను మునిగి తాను తానే అయి ఉన్న వాడికి తాను తప్ప అన్యం ఉండదు. అంచేత అతనికి ఏ ప్రశ్న కలగదు. అది దాని అర్థం. అప్పుడు మళ్ళీ మహర్షుల వారు అంటున్నారు, ఈ సంవాదం చెప్పి తర్వాత సాధకుని గ్రహణ శక్తికి తగ్గట్లే సమాధానాలు. అవతలవాడు ఎలా గ్రహిస్తాడో వాడి శక్తికి బట్టి ఆ సమాధానాలు ఉంటాయి. గీత 2వ అధ్యాయంలో ఎవరూ పుట్టరు చావరు అన్నాడా? మరి మళ్ళీ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తనకు అర్జునుడికి పుట్టుకలు ఎన్నో ఉన్నాయని కూడా అన్నాడు కదా. అవన్నీ తనకే తెలుసును గాని అర్జునుడు ఎరుగడు అని కూడా అన్నాడు. ఇప్పుడు దీనిలో ఏది సరే అందాము? రెండూ సరే అనాలి. ఎందుకంటే ఎవరూ పుట్టలేదు ఎవరూ చావలేదు అన్నారనుకో, ఇదేమిటి యుగాల నుంచి జనాలు పుడుతూనూ ఉన్నారు, పెరుగుతూనూ ఉన్నారు, చస్తూనూ ఉన్నారు, పుట్టలేదు చావలేదు అంటారేమిటి అంటారు. వాళ్ళ వాళ్ళ గ్రహణ శక్తిని బట్టి అని కొంతమంది అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు. మళ్ళీ 4వ అధ్యాయంలో మళ్ళీ ఆయన ఏమని చెప్పాడంటే, నీకు నాకు అనేక జన్మలు గడిచేయి, అవన్నీ నాకు తెలుసు గాని నీకు తెలియదు అన్నాడు. అక్కడేమో ఎవళ్ళు పుట్టలేదన్నాడా, ఎవరు చావలేదన్నాడా? మళ్ళీ ఇక్కడ నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నాకు తెలుసు గాని నీకు తెలియదు అంటున్నాడు. ఇవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. మరి దీనిలో ఏది సరి? రెండూ సరేనే చెప్పాలి. వాని దృష్టి వేరు కాబట్టి దానిలో ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆ సమాధానం నచ్చుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆత్మ నుంచి జీవుడు ఎలా కలిగాడు అని కదా రాముల వారు అడుగుతున్నారు. శుద్ధమైన ఆత్మ నుంచి జీవుడు ఎలా కలిగాడు అని అడుగుతున్నారు. సమాధానం చెప్పాలి కదా. అంటే నీ యథార్థ స్థితిని తెలుసుకోవయ్యా,
నీ యథార్థ స్థితిని నువ్వు తెలుసుకుంటే నీకు ఈ ప్రశ్నే రాదు. నువ్వెవరివో నీకు తెలిస్తే ఈ ప్రశ్నే రాదు. తాను వేరని ఎవరైనా ఎందుకు అనుకోవాలి? పుట్టక పూర్వం తాను ఎలా ఉన్నాడు, చనిపోయిన తర్వాత ఎలా ఉండబోతాడు? ఇట్టి ప్రశ్నలతో కాలం వృధా చేయడం ఎందుకు చెప్పు? ఇప్పుడు ఈ నిద్రలో నీ రూపమేమిటి? ఆ పుట్టక ముందు ఎలా ఉన్నాను, చచ్చిపోయాక ఎలా ఉంటాను అన్నదాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నిద్రపోతున్నావు కాసేపు ఉన్నాక. అప్పుడు నీకేం రూపం ఉంది? నిన్ను నీవు ఒక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు? నిద్రలో ఏ నామరూపాలు ఏ జగత్తు లేని దివ్య స్థితిలో ఉన్నావు కదా. మరి ఇప్పుడు నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు? వ్యక్తిగా భావించినప్పుడే కదా ఈ ప్రశ్నలన్నీ కలుగుతాయి. అవునమ్మా అన్నారు భగవాన్. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, నిద్రలో నా రూపు సూక్ష్మంగా ఉంటుంది అన్నాడు. అంటే భగవాన్ అన్నారు, ఫలితంలాగే కారణమును. నీ కారణాన్ని బట్టే నీ ఫలితము, నీ ఫలితాన్ని బట్టే నీ కారణమును. చెట్టు కొలది దాని విత్తనము అన్నారు కదా. ఆ చెట్టంతా దాని విత్తనంలో ఇమిడి లేదు మరి. తర్వాత వృక్షంలాగా ఎదిగి విస్తరించేందుకు ఆ విస్తరిల్లిన చెట్టుకి ఒక ఆధారం ఉంది. దానిని మాయ అంటారు. నిజానికి విత్తు లేదు, చెట్టు లేదు, ఉండడం అన్నదొక్కటే ఉంది అన్నారు భగవాన్. ఉన్నావు కదా, అట్టి నీకు రూపం ఏముంది? నిన్ను నువ్వు ఒక వ్యక్తిగా ఎందుకు భావిస్తున్నావు అని అడిగారు భగవాను. అప్పుడు ఆ పృచ్ఛకుడు, నిద్రలో నా రూపము సూక్ష్మముగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మహేష్ అంటున్నారు, ఇదిగో ఫలితములాగా కారణం ఉంటుంది, ఫలితాన్ని బట్టే కారణం ఉంటుంది. చెట్టు కొలది దాని విత్తనం, ఆ చెట్టంతా దాని విత్తనంలోనే ఇమిడి ఉంది కదా. తర్వాత వృక్షంగా ఎదిగి విస్తరించేందుకు ఆ విస్తరిల్లిన చెట్టుకు ఒక ఆధారం ఉంది. దానికి అది విస్తరించి చెట్టుగా ఉండలేదు. అలా ఉండడానికి ఆ చెట్టుకు ఒక ఆధారం ఉంది. అదిగో ఆ ఆధారం అంటే శక్తి, దాన్నే మాయ అంటాం. అదే అలా విస్తరించి వ్యాపింపచేసింది. చిన్న విత్తనాన్ని విస్తరించి వ్యాపింపచేసిన శక్తి విత్తనంలోనే ఉంది. అదే విస్తరించి వ్యాపింపచేసింది, దాన్నే మాయ అంటాం. ఇప్పుడు ఆ విస్తరించి వ్యాపింపచేసినది ఏది అని ప్రశ్నిస్తే ఏదీ లేదు, విత్తనము లేదు, చెట్టు లేదు, అలాగే వ్యక్తమైన వ్యక్తి లేడు, జగత్తు లేదు, ఉండుట మాత్రమే ఉన్నది అన్నారు భగవాను. అప్పుడు పిచ్చకుడు అన్నాడు, వాసనాక్షయము, మనోనాశనము, ఆత్మ సాక్షాత్కారము ఇవన్నీ పరస్పర ఆశ్రయాలుగా ఉన్నాయి. వాసనాక్షయం అయితే మనోనాశనం అవుతుంది, మనోనాశనం అయితే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. వాసనలు క్షయిస్తేనే కదా మనసు నశించేది, పోగులన్నీ తీసేస్తేనే కదా వస్త్రం లేకుండా పోయేది. ఇలాగే వాసనలన్నీ నశిస్తే మనసు నశిస్తుంది, మనసు నశిస్తే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నట్లున్నాయి అన్నాడు ఆ పృచ్ఛకుడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, అవును, మాటలే వేరు, అర్థం ఒక్కటే. అది ఆ వ్యక్తి యొక్క పరిణితిని బట్టి, అవతల వ్యక్తి అవగాహన శక్తిని బట్టి మాటలు వేరు అవుతాయి అంతే. వాడు అంతవరకు అర్థం చేసుకుంటాడు, అంతకు మించి వాడు అర్థం చేసుకోలేడు. వైరాగ్యము, ఆత్మసాక్షాత్కారము కూడా ఒకటే. తన వల్ల తెలియబడే వాటి పట్ల ఏ విధమైన ప్రత్యేకమైన పోతే అదే ఆత్మసాక్షాత్కారం. సాధన, వైరాగ్యము. సాధన ఎందుకు? సంస్కారాలు అడుగుతూ లేస్తూ ఉంటాయి గనక. ఎందుకు సాధన? కాసేపు ఉంటాయి, కాసేపు పోతూ ఉంటాయి, అందుకు అన్నది. ఎందుకు చేయాలి సాధన అంటే రకరకాల
సంస్కారాలు రకరకాల వాసనలు కాసేపు మునిగి ఉంటాయి, కాసేపు లేచి వస్తూ ఉంటాయి. అందుకు సాధన చెయ్యాలి అన్నారు భగవాను. ఇప్పుడు మళ్ళీ ఆ పృచ్ఛకుడు అడుగుతున్నాడు, అనాదిగా ఉన్న వాసనల వల్ల తప్పులు చేసేస్తున్నాం. జ్ఞానం కలిగితేనే గానేమో ఆ వాసనలు పోవు, కానీ జ్ఞానమేమో అసాధ్యం అనిపిస్తోంది. ఎంత చెప్పినా ఎంత తెలిసినా స్వరూప జ్ఞాన అనుభవం నాకు సాధ్యం అవడం లేదు. వాసనల వల్ల వాటికి లోబడిపోతున్నాను. నాకు జ్ఞానం అసాధ్యం అనిపిస్తోంది. కర్మక్షయానికి ప్రాయశ్చిత్తం మాత్రం చాలదు కదా. ప్రాయశ్చిత్తం ఎన్నిటికని ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. ఈసారికి తప్పైపోయింది, ఈసారి ఇలా చేయకూడదు, ఇంక చేయను బాబు అనుకోవడం ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు. మళ్ళీ చేసేస్తూ ఉండడం, మళ్ళీ చేయను అనుకోవడం. ఇలాగే ఎన్నిటికని ఎంతకని ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవడం. ఏది చేద్దామన్నా కష్టంగా, అసాధ్యంగా తోస్తుంది. ఈ సంకటాలన్నిటికీ సత్సంగం ఒక్కటే మందుగా కనపడుతోంది నాకు. ఇవన్నీ తొలగాలంటే సత్సంగం ఒక్కటే ఉండాలి. నిరంతరము కూడా నీ స్వరూపం వైపుకి నిన్ను లాక్కు వెళ్లే సత్సంగం ఉండాలి అనిపిస్తోంది నాకు అన్నాడు ఆయన. మరి ఎందుకంటే వాసనల వల్ల తెలియకుండానే వాటికి లోబడిపోయి తప్పులు చేసేస్తూ ఉంటాము. జ్ఞానం కలిగితేనేమో వాసనలు పోవు. ఈ జ్ఞానమా కలగడం అనేది నాకు అసాధ్యం అనిపిస్తోంది. ఈ కర్మక్షయం కాసేపు చేయడం, చేసి అయ్యో తప్పైపోయింది ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మళ్ళీ చేయకూడదు అనుకోవడం, మళ్ళీ చేసేస్తూ ఉండడం. ఇలా ఎంతకని ఏం చేద్దామన్నా కష్టంగా, అసాధ్యంగా అనిపిస్తోంది భగవాన్. ఈ సంకటాలన్నిటికీ సత్సంగం ఒక్కటే మందుగా నాకు అనిపిస్తోంది అన్నాడు. ఇప్పుడు భగవాన్ అన్నారు, ఏం చేస్తాం మరి? సత్యం ఒక్కటే ఒక్కటి. దాన్ని ఎలా సాధిస్తావు? ఉన్నది అదే. సాధించవలసిన వస్తువు కాదు అది. ఎలా సాధిస్తావు? ఏదో సాధించాలి, సిద్ధి అనేది ఒక భ్రాంతే. అందుచేత నీకు అభ్యాసం కావాలి అంటున్నావు. మరి అభ్యసించాలనుకుంటున్నావు, అభ్యసించే నువ్వెవరు? ఆ వెదికితే, కర్తని వెదికితే కార్యము, ఉపకరణాలు అన్ని కనకుండా పోతాయి. అసలు నువ్వు సత్యం అన్నదాన్ని పొందాలని కదా ఈ తాపత్రయం అంతా. సత్యం అన్నది ఒకే ఒక్కటిగా, రెండోదే లేదు అసలు. దాన్ని ఎలా సాధిస్తావు? ఉన్నదే అదైతే. అది సాధింపబడేది, దాన్ని సిద్ధింప చేసుకోవాలని అనుకోవడమే భ్రాంతి. అందుచేత దానికోసం అభ్యాసం కావాలి అనిపిస్తోంది. సరేలే, నువ్వు సత్యాన్ని సాక్షాత్కరింప చేసుకోవాలనుకుంటున్నావు. దానికి అనేక జన్మ వాసనలు అడ్డు వచ్చి నిన్ను సత్యం వైపుకి వెళ్ళనివ్వకుండా వాసనలు అజ్ఞానంలో ముంచేస్తున్నాయి. కాబట్టి దాన్ని నేను పొందలేకపోతున్నాను. అందుచేత నాకు సత్సంగం ఒక్కటే మందు అని అతను అన్నాడు కదా. మరి ఏం చెయ్యాలి? ఎంత చెప్పి సత్సంగం కూడా నీకు ఎంత చెప్తే అన్నాడు వింటే నువ్వు నీ బుద్ధిని నువ్వు ఒక్క క్షణం నిలబెట్టుకోలేకపోతే సత్సంగం మాత్రం ఏం చేస్తుంది? నాకు తెలిసిపోయింది అనుకొని తెలియని వాళ్ళు చేసే పనులే మనము చేస్తూ చెప్పడానికి తెలిసిపోయిందని చెప్తున్నాం. ఏం తెలిసిపోయిందో? తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోయాక ఇంకా తెలుసుకోవడం ఎందుకమ్మా? అందుచేత దాన్ని ఎలా సాధించాలి అంటావు. ఉన్నది ఒక్కదాన్ని ఏమిటి సాధిస్తావు? నీకు నాకు విశ్వానికి అంతటికీ అదే ఆధారం. దాన్ని సాధించక్కర్లా. అభ్యాసం కావాలంటావు. పోనీ అభ్యాసము చేసేది ఎవరు, దేనికోసం? నేనండి సత్యం కోసం నేను అభ్యాసం చేస్తున్నానంటావు. సత్యం కోసం అభ్యాసం చేసే ఆ కర్త ఎవరా అని చూడు.
అప్పుడు సత్యాన్ని వెతికే కార్యము ఈ జపము ధ్యానము లాంటి ఉపకరణాలన్నీ కూడా లేకుండా పోతాయి. ఈ ఒక్క పని చేసి చూడు, అందరికి సత్యం తెలియాలి నాకు కదా, నేనెవరు అని నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించి ఆగి చూడు. అప్పుడు ఈ ప్రశ్నించేవాడు ప్రశ్నలు కూడా రాలిపోతాయి. సిద్ధి ఇప్పటికిక్కడే లభించి ఉండక వేరే కొత్తగా వచ్చేదైతే దానివల్ల ఏం ప్రయోజనం? వచ్చిందల్లా పోతుంది కదా. శాశ్వతమైనది ఎప్పుడూ ఉండాలి. కొత్తగా సిద్ధించేదైతే అది కలకాలం ఉంటుందా చెప్పు? నిన్న లేది వేళొచ్చింది, ఎందుకు మురిసి ముక్కలైపోతున్నావు? నిన్న లేనిది వేళొచ్చిందంటే రేపు పోయి తీరుతుంది. ఈ ఒక్క జ్ఞానం కలిగితే చాలు. నిన్న లేనిది వేళ వచ్చేసరికి ఇంకా భుజాలు గజాలు అయిపోయి నేల మీద నిలబడం మనం. ఇది ఇలాగే ఉండిపోతుంది అనుకుంటావు. అలాగే ఉండిపోతే ఎవడైనా ఏదైనా సంపాదించుకుంటే వాడి నుంచి అది వెళ్ళిపోకుండా అలాగేనే ఉండాలి. ఉండట్లేదు కదా. పోనీ అది ఉన్నా వీడు వెళ్ళిపోతున్నాడు. మరి ఇంకా దేనికి నువ్వు పొంగుతావు అంటున్నాను. ఆహా మేము ఇంత చేస్తాం, ఆహా మేము అంత చేస్తాం, ఎంత వచ్చింది అంత వచ్చిందిలే, నిన్న లేనిది వేళ వచ్చింది, అవునా? కానీ లేనప్పుడు కూడా నిన్న నువ్వు ఉన్నావు. ఈ కొత్తగా ఏదో నువ్వు సంపాదించి లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు. నువ్వు లేకుండా పోయావా? ఇవాళ కొత్తగా ఈ పొంగేందుకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇదేదో వచ్చింది, ఉంటే ఉంటుంది, ఉంటే పోతుంది. ఏదో పొంగు గాని బాబో ఏదో రావట్లేదు అనేటువంటి కుంగు గాని విజ్ఞుడైన వాడికి ఉండవు. ఒకవేళ నువ్వు అలా కొత్తగా సిద్ధింప చేసుకుంటే అది కలకాలము ఉంటుందా చెప్పు? అందుచేత ఎప్పటికీ ఇక్కడే ఉన్నదాన్ని పొందు, శాశ్వతంగా ఇప్పుడు ఇక్కడే ఉన్నదాన్ని నువ్వు పొందు. పూర్వం యోగులు అలాగే చేశారు, మరి ఇప్పుడు యోగులు అలాగే చేస్తున్నారు. ఇప్పటికిప్పుడే సిద్ధి కలుగుతోంది కనుక అది సరికొత్తగా కనిపిస్తుంది. ఇప్పుడే ఉన్నావుగా. కాబట్టి నువ్వెప్పుడూ ఉన్నావు. అసలు ఉన్నదే నువ్వు. అది సర్వ సహజమైంది. అయితే కొత్తగా నువ్వు పొందేది నిన్న లేనిది వేళ పొందేసరికి ఏదో కొత్తగా కనిపిస్తుంది కాబట్టి మురిసిపోతున్నావు. అది పోవడానికి వచ్చిందని నీకు తెలియడంలా. కాబట్టి ఒక్క మారు అజ్ఞానం కప్పేసి అందులోంచి బయటపడితే కొత్తగా దొరికినట్లు తోస్తుంది. కానీ అందు కొత్తగా ఏమీ లేదు. ఒకసారి నీకు కప్పేసిన అజ్ఞానం తొలగిందనుకో, ఆహా నేను ఆత్మని పొందాను, ఆహా నా అజ్ఞానం పోయింది, నేను ఆత్మను పొందాను అంటావు. కానీ అందులో కొత్త ఏమీ లేదు. ఈ అజ్ఞానం కప్పినప్పుడు కూడా నువ్వు ఆత్మవే అయ్యున్నావు. మబ్బులు కప్పినప్పుడు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంది. అసలు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు కాబట్టే మబ్బులు కప్పేయి అని కూడా తెలుస్తోంది. నువ్వు జ్ఞాన స్వరూపమై ఉన్నావు కాబట్టే అజ్ఞానము కప్పింది అని తెలుస్తోందమ్మా. ఇంతకంటే ఇంక చెప్పేదే ఉంది. నువ్వు ఉన్నావు అంటే దాన్ని కొత్తగా ఏం పొందుతావు? ఏవో వచ్చి పెడుతున్నాయి గాని నువ్వు అలాగే ఉన్నావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పుచ్చుకుడు అన్నాడు, భక్తి కర్మ యోగ జ్ఞానాలు వాటి అంతఃశాఖలు మనిషిని గజిబిచ్చేసేస్తున్నాయి కదా భగవాన్. భక్తి యోగం అంటారు, కర్మయోగం అంటారు, యోగ మార్గం అంటారు, జ్ఞాన మార్గం అంటారు. దాని లోపల మళ్ళీ మళ్ళీ భక్తిలో ఎన్నో రకాలు, కర్మలో ఎన్నో రకాలు, యోగ మార్గంలో ఎన్నో రకాలు. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషిని గజిబిచ్చేసేస్తున్నాయి. పెద్దలు చెప్పిన ప్రకారం నడుచుకోవడం ఒక్కటే సరైన మార్గం.
నిజమైన జ్ఞాని సత్పురుషుడు ఆయన గురువుని ఆశ్రయించి ఆయన చెప్పినట్లు నడుచుకుంటూ వెళ్లిపోవడం కంటే చేయవలసిన కర్తవ్యం లేదు. ఇన్ని రకాలు ఉన్నప్పుడు ఎన్నైనా అవలంబించగలం? దేన్ని అవలంబిస్తావు నువ్వు? అందరూ ఎన్నో చెప్తున్నారు. ఇలా చేస్తే పుణ్యం, అలా చేస్తే పుణ్యం, ఈ పూజ చేస్తే పుణ్యం, అలా చేయకపోతే పాపం, ఇలా చేస్తే పాపం, లక్ష చెప్తున్నారు. ఎన్నెన్ని చేయగలం? ఏదేం చేయగలం? అందుచేత ఒకే ఒక సత్పురుషుణ్ణి, ఒకే ఒక్క గురువుని ఎన్నుకుని ఆయన ఏది చెప్తే అది మంచిగా, చెడ్డ, తప్ప, ఒప్ప అన్న ప్రశ్నలే లేకుండా నా గురువాక్యమే నా కర్తవ్యం అని నడుచుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది. శృతి స్మృతులను శోధించలేను నేను. ఆ వేదాలని, ఆ శృతుల్ని స్మృతుల్ని పరిశీలించి చదివి తెలుసుకోలేను నేను. అవి తక్కువే లేవు, అపారంగా ఉన్నాయి. అందువల్ల నన్ను కరుణించి మీరు నాకు మార్గం చూపించండి అన్నాడు అతను భగవాన్తో. భగవాన్ ఇంకేమీ మాట్లాడలేదు. మాట్లాడకుండా ఉండడమే మార్గం. అనకుండా ఉండడం, అనుకోకుండా ఉండడమే మార్గం. అదే గమ్యం. ఆయన మౌనాన్ని చూసి నువ్వలా ఉండు అని తెలుసుకోవాలి విజ్ఞుడైన వాడు. అదే మంత్రోపదేశం. కాబట్టి భగవాను అడిగిన వాటికి అనుగుణంగా అన్ని వివరించి చెప్పి స్వరూపములకు తీసుకొని వచ్చిన తర్వాత కూడా అడిగేవారు వారి వారి సంస్కారాలను బట్టి ఆయన చెప్పిన బోధల్ని తీసుకుంటారు. కానీ ప్రతి బోధలోనూ భగవాను పరమగమ్యమైన స్వస్థితిలో సుస్థితుడై ఉంటూ చేరిన వారిని కూడా ఉంచడానికే ప్రేరణనిస్తున్నారు. అటువంటి సద్గురు అయినటువంటి శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక నమస్కారములు.